నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను భారతి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కంచె గచ్చిబౌలిలో భూములను పరిశీలించేందుకు నేడు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. యూనివర్సిటీ భూముల్ని విక్రయించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. పర్యావరణవేత్తలు విద్యార్థులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని కూడా ప్రశ్నించారు. నిధులను ప్రభుత్వం మరెక్కడికి నుంచి ఆయన సమకూర్చుకోవచ్చునని, కానీ వర్సిటీ మరొక భూమిని ఇవ్వలేరని తెలిపారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కంచె గచ్చిబౌలిలోని భూములను పరిశీలించేందుకు నేడు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లాలని నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు పోలీసులు అయితే భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, చెప్పండి, అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, గత 2 రోజుల నుంచి చూసుకున్నా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం గత 2 రోజుల నుంచి, అంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 50కి పైగా జేసీబీలతో మాత్రం అక్కడ ఉన్న రాళ్ళని కావచ్చు, జట్లని కావచ్చు, ఇవన్నీ మాత్రం ప్రభుత్వం, అంటే రేవంత్ సర్కార్ ప్రస్తుతానికి దాదాపుగా భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని వందల మంది పోలీసుల మధ్య ఈ క్లీనింగ్ అనేది మాత్రం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ విద్యార్థులకు కావచ్చు, లేదు అంటే ఏబీవీపీ విద్యార్థులకు సంఘాలకు కావచ్చు, మద్దతుగా మాత్రం ఇటు బీజేపీ నాయకులు మన శంకర్ కావచ్చు, లేదంటే ఇటు మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అయితే వీళ్ళు ముందస్తుగా, ఎందుకంటే ఈ రోజు హెచ్సిఓకి విద్యార్థులకు మద్దతుగా వచ్చే సమయంలో మాత్రం ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాత్రం వీళ్ళ ఇంటి దగ్గరికి భారీ బందోబస్తు పోలీసు బలగాలు కూడా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. అయితే వీళ్ళని హౌస్ అరెస్ట్ చేసేసి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు, ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డుపడద్దు అనే కారణంతో మాత్రం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏదైతే 400 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం భూమి ఉందో, ప్రభుత్వము అమ్మకానికి మాత్రం ఎలాంటి వీలు పడదు అంటూ కూడా మాత్రం పలు నాయకులు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా కూడా ప్రభుత్వం, అంటే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ ల్యాండ్ విక్రయించుకోవడానికి మాత్రం ఉండదు, డెవలప్మెంట్ కి మాత్రమే ఉంటుంది అని కూడా ప్రస్తుతం పలు నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ త్వరలో ఖచ్చితంగా ఈ 400 ఎకరాల్ని మాత్రం రేవంత్ సర్కార్ ఐటీ కార్డులకి జారీ చేస్తున్నట్టుగా కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.